హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను టాక్స్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చే రెసిపీస్ అరిసెలు, చకినాలు ఇప్పుడు నేను తెలియజేస్తాను. అరిసెలకి ముందుగా బియ్యాన్ని ఒక 24 అవర్స్ నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని 24 అవర్స్ తర్వాత కడిగి కాటన్ క్లాత్లో నీడలో ఆరబెట్టుకోవాలి. తర్వాత అరిసెల పిండి మరపట్టించుకోవాలి. ఇంట్లో మిక్సీలో అయినా పట్టించుకోవచ్చు. ఇలా పట్టించుకున్న పిండిని జల్లించుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి 1 kg బియ్యంకి 3/4 kg అరిసెల బెల్లం పక్కా కొలత అండి. ఇది 1 kg బియ్యంకి 3/4 kg బెల్లం తీసుకోవాలి. అరిసెల బెల్లం అని ప్రత్యేకంగా దొరుకుతుంది, అది చాలా బాగా వస్తుంది. బెల్లాన్ని తురుముకొని ఒక బౌల్లో తీసుకొని స్టవ్ పైన పెట్టి కొద్దిగా వాటర్ పోసి కరిగించుకోవాలి. కరిగించుకున్న బెల్లం వాటర్ని వడపోసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన బాండి పెట్టి బెల్లం వాటర్ని పోసుకొని పాకం వచ్చే వరకు కలియబెడుతూ ఉండాలి. పాకం వచ్చే ప్రాసెస్లో నెయ్యి, అలాగే కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్ ఈ 3 వేస్తే కమ్మగా ఉంటాయి అరిసెలు, స్మూత్గా కూడా వస్తాయి. పాకం ఎలా రావాలంటే ఒక గోలీలాగా రావాలి. ఒక వేరే బౌల్లో కానీ ప్లేట్లో కానీ వాటర్ తీసుకొని చెక్ చేస్తూ ఉండాలి. పొంగు వచ్చిన తర్వాత కొంచెం విడిపోయినట్టుగా వస్తుంది. అప్పుడు మనం తీసి చెక్ చేసుకొని చూసుకోవాలి. ఒక గోలీలాగా రావాలి పాకం. అప్పుడు పక్కా వచ్చినట్టు దాన్ని ఆ పాకం తీసి పక్కన పెట్టుకొని మనం జల్లించుకున్న అరిసెల పిండి మిశ్రమాన్ని కొద్దిగా పోస్తూ కలియబెడుతూ ఉండాలి. కలియబెడుతున్న ప్రాసెస్లో మరికొంత నూనె, నెయ్యి వేసి కలియబెట్టాలి. మనం ఎంత బాగా కలియబెడితే అంత స్మూత్గా వస్తాయి. అలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకొని కొద్దిగా తీసుకొని ఒక పీట పైన కవర్ పెట్టి ఆ కవర్పై నూనె రాసి చేతితో కొద్దిగా తీసుకొని ప్రెస్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకునే ముందు నువ్వులు తడిపి వేరే ప్లేట్లో పెట్టుకొని 2 సైడ్స్ నువ్వులని ప్రెస్ చేసుకొని పీటపై కవర్ పైన ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లో వేయగానే ఆయిల్ మరీ ఫుల్ మంటపై కానీ చిన్నగా కానీ ఉండకుండా మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తున్నప్పుడు వేయగానే ఆయిల్లో మునిగి పైకి తేలుతుంది. అప్పుడు ఒక సైడు ఫ్రై అయినట్టు. అలా పొంగి వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి మరి ఒక హోల్స్ ఉన్న బౌల్ పైన పెట్టి వేరే గ్లాస్తో ప్రెస్ చేయాలి. నూనె విడిపోతుంది. ఇలా తీసిన అరిసెలని ఒక డబ్బాలో మూత పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.